అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరి 100 రోజులైంది. 100 పనులు చేసి ప్రజల్లోకి వెళ్తున్నట్టు ఇది మంచి ప్రభుత్వం అన్న నినాదంతో వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ఆదరాభిమానులు మిన్నంటున్నాయి. తాము ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాల అమలు, మరోవైపు విద్యార్థులకు నిరుద్యోగ భృతి, పెన్షన్ల అమలు, ప్రతి ఒక్కరిను ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ను అధిగమిస్తూ ఈరోజు మాత్రం పాలన కొనసాగుతుంది. ప్రస్తుతం హెచ్చర్ల నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నడికుర్తి ఈశ్వరరావు 100 రోజుల పాలనపై తన మనోగతం మనతో చెప్పుకొని తెలుసుకున్నారు. చూస్తే 100 రోజులు పూర్తయింది. వచ్చిన నాటి నుండే సూపర్ 6లో భాగంగా మొట్టమొదటిసారిగా డిఎస్సితో పాటు ప్రతి ఒక్క క్రమాన్ని, మరోవైపు విజయవాడలో ఇంత విపత్తు వచ్చినా కూడా ఏ పథకం కూడా ఆపకుండా 100 రోజుల్లో ఇది సాధ్యమని ప్రజలు నమ్మి పలికించే రీతిగా పాలన కొనసాగుతుంది. అంతే కదండి, ప్రజలందరూ ఈరోజు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కేవలం 100 రోజుల్లోనే 100 పథకాలు అమలు చేశారు, 100 పనులు చేశారు. అవన్నీ తెలియజేయడం కోసం ఈరోజు మన మంచి ప్రభుత్వం అంటున్న ప్రజల వద్దకు వెళ్ళి మన ప్రభుత్వం ఎలా మంచిదైందో, ఎలా మంచిదని ప్రజలు చెప్తున్నారో వాళ్ళకి తెలియజేయడానికి ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జూన్ 7వ తారీఖున వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 20కి 100 రోజులు పూర్తయితే ఈ 100 రోజుల్లోనే 100 కార్యక్రమాలు నిర్వహించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే చరిత్రలో ఇది ఎన్డీఏ ప్రభుత్వం. 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ 20 ఏళ్ళు వెనక్కిన ఈ తరుణంలో చివరి క్షణంలో 3 పార్టీల కూటమి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించేందుకు 2024 సార్వత్రిక ఎన్నికలు దోహదపడ్డాయి అనుకుంటున్నాను. తప్పకుండా అండి, ప్రజలు తమను తాము పరిపాలించుకోవడానికే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉండాలో మొన్న ప్రజలు చేసి చూపించారు. 5 సంవత్సరాల కాలంలో రాక్షస పాలనలో విసిగి వేసారిపోయి అన్ని రకాలుగా ఇబ్బందులు పడి అన్ని వ్యవస్థలు నాశనం అయిపోతే చదువుకున్నవారు కానీ చదువుకోలేని వారు కానీ విద్యావంతులు కానీ అందరూ కూడా ఏకమై ఎలాగైనా రాక్షస ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, అటువంటి ప్రభుత్వాన్ని అవకాశం ఇవ్వకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గట్టిగా బుద్ధి చెప్పి 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు పొందాయి. అత్యధిక మెజార్టీతో పొందాయంటే, లక్షల మెజార్టీలతో, వేల మెజార్టీలతో పొందాయంటే అది ప్రజల తాలూకు తీర్పు. ఒక మంచి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ఆదరణ. అటువంటి ప్రజలు నమ్మి ఇన్ని సీట్లు ఇచ్చినందుకు ఎన్డీఏ ప్రభుత్వం వారికి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చిన భాగంగానే మన పెన్షన్ని 1000 రూపాయల పెన్షన్ పెంచుతామన్న పెన్షన్ని 3000 నుంచి 4000 రూపాయలు పెంచి జూలై 1న పెన్షన్ని అధికారులందరూ కూడా ఇంటికెళ్ళి ఇవ్వండి అని చెప్పి తలుపు తట్టి ఉదయం 6 గంటలకే పెన్షన్ పెంచారు. ఆ పెన్షన్ కూడా అప్పుడు ఆ 4000తో పాటు ఏప్రిల్, మే, జూన్ ఆ 3 నెలల బకాయిని కూడా కలిపి 7000 రూపాయలు ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆర్థిక పరిపుష్టికి కేంద్రంతో స్నేహపూర్వక వాతావరణమే ఈరోజు ఈ పథకాల అమల్లో దోహదపడుతుంది అనుకోవచ్చు. తప్పకుండా అండి, మనకి అప్పులు ఊరిలో గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పులు ఊబిలో ముంచేస్తే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ముగ్గురం కలిసి ఉన్నాం కాబట్టి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం నరేంద్ర మోడీ గారు మీకోసం నేనున్నానని హామీ ఇచ్చి అక్కడి నుంచి మనకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈరోజు రాజధాని కోసం ఆగిపోయిన 5 సంవత్సరాల్లో 1 రూపాయి కూడా కట్టకపోతే, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకపోతే ఈరోజు నరేంద్ర మోడీ గారు 15,000 కోట్ల రూపాయలు రాజధాని కోసం ఇచ్చారు. అంతేకాదు రాజధానికి ఎంత ఖర్చు అయినా అది పూర్తిగా కేంద్రమే భరిస్తుందని చెప్పారు. అదేవిధంగా ఆగిపోయిన పోలవరం కోసం 12,500 కోట్లు ఇచ్చారు. ఆ ప్రాజెక్టు కూడా పూర్తిగా జాతీయ ప్రాజెక్టు, అది పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. ఇలాగ అనేక రకాలైన పథకాలకు కూడా ఈరోజు పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు ఇదివరకు 14-15 ఆర్థిక సంఘాల ద్వారా డబ్బులు వేస్తే ఆ డబ్బునంతటినీ కూడా జగన్మోహన్ రెడ్డి సెకండ్లో తమ అకౌంట్లోకి మార్పించుకున్నారు. ఎవరు కూడా సర్పంచ్లో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి. ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే 15వ ఆర్థిక సంఘం ద్వారా 1426 కోట్ల రూపాయలు ఈరోజు పంచాయతీల అకౌంట్లో పడింది. 3 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా వాళ్ళ పంచాయతీలో, అంటే జనాభాను బట్టి ప్రాతిపదికన వారి అకౌంట్లో పడింది. 100 రోజుల పాలనకి ఎన్ని మార్కులు నడికుర్తి ఈశ్వరరావు వేస్తారంటే 100కి 1000 మార్కులు వేస్తామండి. నేనే కాదు, నేను చెప్తున్న మాట కాదు, ప్రజలు చెప్తున్న మాట. ఎప్పుడు ఎవరు ఊహించలేదు. చంద్రబాబు నాయుడు గారు చాలామంది ప్రతిపక్షాలు కూడా ఈరోజు
ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేవారో వాళ్ళు కూడా వాళ్ళ నోటితో అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్తారు, పనులు చేయరని. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి 100 రోజుల్లోనే ఈరోజు 100 పనులు చేసి చూపించారంటే అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా నమ్మకం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం 3 పార్టీల కలయికలో మాత్రం ఈరోజు వైసీపీకి సంబంధించిన చాలామంది ఈరోజు టీడీపీని కాదని బీజేపీ జనసేన వైపే మొగ్గు చూపుతున్నారంటే మీ 2 పార్టీల్లో ఉన్నటువంటి ఆ ఆకర్షణ శక్తి ఏంటి? అలాగని ఏమి లేదండి, 3 పార్టీలు ఒకటే మేము. ఇక్కడ పేరుకి జనసేన, పేరుకే బీజేపీ, పేరుకే తెలుగుదేశం, కానీ ముగ్గురం ఒక తల్లిని కడుపున పుట్టిన అన్నదమ్ముల్లా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఒక్కసారికే కాదు, మొన్న ఎన్డీఏ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకు అందరికీ కూడా మార్గనిర్దేశం చేశారు. మన కూటమి ఈ ఒక్కసారికే కాదు శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. కానీ చేరికల క్రమంలో మాత్రం జనసేనకి బీజేపీకి ఉన్నటువంటి చరిస్మా టీడీపీకి లేకుండా ఎప్పుడు అలాగే ఉండదండి. ఎప్పుడు కూడా అధికార పార్టీలు అంటే తెలుగుదేశంతో వారికి ఉన్న వైరం కావచ్చు, అంటే గ్రామాల్లో వారికి ఉన్న వైరం కావచ్చు, ఆ పార్టీలోకి వెళ్ళాక ఆ పార్టీలోనే ఆదరించగా ఈ పార్టీతో వెళ్తే బాగుంటుంది, ఆ పార్టీతో వెళ్తే బాగుంటుంది అనుకోవడం తప్ప ఈ చేరికలు మార్పులు ఎప్పుడూ జరిగేవి. ఎన్నికల తర్వాత సాధారణంగా ఓడిపోయిన పార్టీ వాళ్ళు ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్న పార్టీలో రావాలని ఊరుతూ ఉంటారు. అందులో భాగమే, కానీ దీన్ని ఏ పార్టీలో చేరినా మా అందరికీ కూడా ఒకలాగే భావిస్తాం. చూస్తే కనుక ఒక పారిశ్రామికవేత్తగా, ఒక విద్యావేత్తగా ఉన్నటువంటి నడికుర్తి ఈశ్వరకు ఉన్నటువంటి ఒక ధైర్యం ఈరోజు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత పట్టు సడలేదా? ఆ రెండింటితో కలిపి రాజకీయం కూడా ఒక దీనిగా భావిస్తున్నాను. రాజకీయం నేను సేవ కోసమే కోరుకున్నాను. ప్రజలందరూ కూడా హెచ్ఆర్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎక్కడా లేనటువంటి ఘన విజయాన్ని, అంటే కుల మతాలకు అతీతంగా సేవకే అవకాశం ఇద్దామని అందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చారు. సుమారు 29,000 ఓట్ల పైన నాకు మెజార్టీ ఇచ్చి గెలిపించారంటే నాయకులు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల నాయకులు కూడా నా వెనుకుండి అందరూ కూడా నన్ను గెలిపించాలని ఏదైతే కంకణం కట్టుకున్నారో అలాగే వారికి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఎన్నికల ముందు ఎంత కష్టపడ్డానో ఎన్నికల తరువాత అంతకన్నా ఎక్కువ సమయం ఈరోజు కేటాయించవలసి వస్తుంది. నా వ్యాపారాలు కూడా పక్కన పెట్టి ప్రతి నిత్యం ఉదయం 6:30 నుంచి రాత్రి 10:30 వరకు కూడా నేను ప్రజల్లోనే ఉంటున్నాను. ఎమ్మెల్యేగా గెలిపించి మీకు సమయం పూర్తిగా వాళ్ళ చేతిలో తీసుకున్నారా? మీకు అనుకూలంగా సమయం ఉండేది? ఇప్పుడు తండ్రి ఒక పెద్దన్న కుటుంబం కోసం కష్టపడతాడు, గంటలు కష్టపడతాడు. ఆ కష్టపడ్డాడని చెప్పి నేనే కష్టపడిపోయాను అనుకున్నాడు, తన కుటుంబం కోసం తను కష్టపడుతున్నాడు. అలాగే నా హెచ్ఆర్ల ప్రజల కోసం నేను అంత సమయం పెడుతున్నాను. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం మన చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగం ఇస్తానన్నాను. ఇచ్చిన మాట ప్రకారం మొదటి 3 నెలల్లోనే సుమారు 550 ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది ప్రైవేట్ కంపెనీలో. అలాగే సాగునీరు మన నారాయణపురం సాగర్ ప్రాజెక్ట్ కానీ, అలాగే మన మడ్డు వలస కానీ, అలాగే తోటపల్లి కాలువలు కానీ 3 కూడా బాగు చేపిస్తున్నాం. వాటిలో నీరు వచ్చే విధంగా మనం ప్రయత్నిస్తున్నాం. 3 కాలువల ద్వారా నీరు వచ్చి మడ్డు వలసను పూర్తి చేసి బుడుమూరు పెద్ద చెరువులో రిజర్వాయర్ కట్టించి మనకి ప్రతి ఎకరాకి కూడా సాగునీరు అందే విధంగా కృషి చేస్తున్నాం. అదే అక్కచెల్లెలందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం చాలా వరకు ఇప్పుడు సుమారు ఒక 10-15 పంచాయతీల్లో మనం వారికి పూర్తిగా నీరు ఇవ్వడం జరిగింది. మంచి అక్కచెల్లెలందరికీ తాగునీరు ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చే సంవత్సర కాలంలో పూర్తిగా ప్రతి ఇంటికి కూడా కుళాయి లేని ఇల్లు అంటూ ఎక్కడ మన నియోజకవర్గంలో ఉండదు. అలాగే మనది ఒక ఎడ్యుకేషనల్ హబ్ మనకి మన విజయవాడలో కలిసి మన విద్యాశాఖ మంత్రి యువ నాయకులు లోకేష్ బాబు గారితో చెప్పడం జరిగింది. అయ్యా, మా దగ్గర ఒక అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది, ఒక పెద్ద ఇంజనీరింగ్ సంస్థలు ఉన్నాయి, ఒక వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, శివాని ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, 100 కొలది ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. మాది హెచ్ఆర్లు అంటే ఒక ఇండస్ట్రియల్ బెల్టే కాదు, విద్యకు కూడా పెద్ద అవకాశం ఇచ్చిన నియోజకవర్గం. మీరు అవకాశం ఇస్తే, మీరు సహకరిస్తే మా IIIT కూడా ఉంది మా దగ్గర. ఇటువంటి సంస్థలు ఉన్న హెచ్ఆర్ల నియోజకవర్గాన్ని మీరు అవకాశం ఇస్తే హెచ్ఆర్ల నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా చేద్దామనేది నా కోరిక. దానికి మీరు సహకరించాలంటే అన్న తప్పకుండా నీకు సహకరిస్తాను, నువ్వు ముందుకెళ్ళని చెప్పి నన్ను భుజం తట్టి ప్రోత్సహించారు. భవిష్యత్తులో తప్పకుండా 175 నియోజకవర్గాల్లో మన హెచ్ఆర్ల నియోజకవర్గం నెంబర్ 1 ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేస్తానని చెప్పి చూస్తే ఉమ్మడి శ్రీకాకుళంతో పాటు ఈరోజు విభజన శ్రీకాకుళంలో కూడా తలసరి ఆదాయంలో 70% ఆదాయం తెచ్చిపెట్టే హెచ్ఆర్ల కాన్స్టిట్యున్సీ. ఇది మాత్రం ఈరోజు మీకు ఒక పెద్ద శిరోభారంగా అనిపించట్లేదా?
రాబోయే 8 నియోజకవర్గాల్లో కానీ ఇప్పుడున్న 7 నియోజకవర్గాల్లో లేకపోయినా కూడా ఈ ఆదాయంతో జిల్లా ముడిపడిన ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ కానీ పారిశ్రామిక వాడ కానీ ఇటు మత్స్యకారుల సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలతో సతమతంగా ఉండడానికి కారణం ఏంటి? ఇంత ఆదాయం వచ్చినా కూడా ఆదాయం వచ్చినా కూడా అది మనం ఒకటి గమనించాలి. ఇక్కడ ఆదాయాన్ని తలసరి ఆదాయాన్ని ఎలా లెక్కేస్తారంటే ప్రొడక్టివిటీ, ప్రతి మనిషి తాలూకా ఆదాయం లెక్కేస్తారు. అలాగే ఉన్న కంపెనీలు వ్యాపారస్తుల తాలూకా వాళ్ళ టర్న్ ఓవర్ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అన్నీ తీసుకోవడం వలన ఇక్కడికి మనకి ఆదాయం పెరిగినట్టుగా చూపిస్తుంది. కానీ అలాగ అనుకున్నంత మన ఆదాయం అయితే ఇక్కడ మరి రావడం లేదు. దానికి కారణం మొన్న ఇక్కడ మేనేజ్మెంట్లు ఫ్యాక్టరీలతో మాట్లాడడం జరిగింది. ఫ్యాక్టరీల్లో ఉన్న కార్మికులు వాళ్ళ తాలూకా ఉద్యోగస్తులందరూ కూడా విజయనగరమో శ్రీకాకుళమో లేకపోతే విశాఖపట్నమో వెళ్ళిపోయి వందల కొలది బస్సుల్లో వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా ఇక్కడ రణస్థలంలో ఉండడం లేదు. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి సంపాదించుకున్న జీతం అంతా పట్టుకెళ్ళి పట్టణాల్లో ఖర్చు పెడితే మరి మన ప్రాంతం ఇవ్వాలి. అదే మేనేజ్మెంట్ వారికి నేను దృష్టి తీసుకొచ్చాను. భవిష్యత్తులో వారికి ఒక ఐడియా ఇచ్చాను. తక్షణమే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేమే ప్రొవైడ్ చేస్తాం. మంచి స్కూళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ రణస్థలంలో. ఇంతకు ముందంటే స్కూళ్ళు లేవని భయపడేవారు. చదువు కోసం మన ఏదో వైద్యం కోసం అని చెప్పి పట్టణాలు వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ఇక్కడే కూడా వాళ్ళకి మంచి కాలనీలు ఏర్పాటు చేస్తాం, వాళ్ళందరినీ ఇక్కడే ఉంచండి అంటే తప్పకుండా అన్నారు. భవిష్యత్తులో ఆ కార్మికులే కాదు వాళ్ళ ఉద్యోగులందరినీ కూడా ఇక్కడే ఉండే విధంగా వాళ్ళకి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాం. ఇంకా చాలా కంపెనీలు వస్తాయి. మనకి చాలా తలసరాదాయం పెరుగుతుంది. ఆ తలసరాదాయంలో పెంచుకునేటప్పుడు మార్పులు చేర్పులు ఉంటాయి. అందరం కూడా భరించాలి. మనం ఒక్కలమే తినేస్తే కాదు కదా, మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా పెట్టాలి కదా. ఆ విధంగా మనం అందరం కలిసి ముందుకెళ్దామండి. చూస్తే కనుక 100 రోజుల పరిపాలన మాత్రం కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది. ఇది మంచి ప్రభుత్వం అన్న నినాదంతో వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజాదరణ మాత్రం కోకొల్లో వస్తున్నారు. ఇటువంటి తరుణంలో భవిష్యత్తులో కూడా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడంతో పాటు ప్రజామన్నను పొందడంలో మాత్రం కూటమి ప్రభుత్వ నాయకులు సక్సెస్ సాధిస్తారు. ఇటువంటి తరుణంలో ఎవరైతే ఈ తలసరి ఆదాయంలో హెచ్చర్ల ముందు వరుసలో ఉందో ఆ ఆదాయాన్ని మాత్రం ఈ ప్రాంతం అభివృద్ధికి వినియోగించేందుకు వ్యూహంగా మేనేజ్మెంట్తో ఈరోజు సంప్రదించారు. భవిష్యత్తులో హెచ్చర్లు మాత్రం 175 నియోజకవర్గంలో మొట్టమొదటి నియోజకవర్గం తీర్చిదిద్దడానికి తను వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుని నడుకుడు తీస్తారు స్పష్టం చేసింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.